నియోజకవర్గంలో ఎప్పుడు బిజీగా ఉండే ఎమ్మెల్యేలు ఆట విడుపు కోసం కూడా ఇటు ప్రత్యేకంగా క్రీడా పోటీలు కూడా నిర్వహించారు. ప్రత్యేకంగా ఇటు 50 మీటర్స్ రేస్ లో పల్లా శ్రీనివాస్ అయితే మొదటి స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. అది సరే, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అసలు ఫిట్నెస్ ఫ్రీక్ కూడా ఉన్నట్టున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఇందులో క్రీడల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇది క్రీడా స్ఫూర్తిని పెంచాలి. ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలు కావచ్చు, అలాగే రాజకీయ నాయకుల పట్ల కొంత ఆసక్తితో చూస్తున్నటువంటి వారికి కూడా ఇది ఒక మెసేజ్గా ఉంటుందని ఒక ఆలోచన అండి. సో క్రీడా స్ఫూర్తి పెంచడానికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. జనరల్గా అసెంబ్లీ టైంలో ఎందుకు పెడతారంటే వాదన ప్రతివాదన ఎప్పుడు చేసుకుంటామండి, పాలకపక్షం ప్రతిపక్షం. ఆ వాదన ప్రతివాదన చేసుకునేటప్పుడు అది వ్యక్తిగత కక్షలు దారి తీయకూడదన్న ఒక ఉద్దేశం కూడా, అందరూ కలిసిమెలిసిగా ఉండాలి, విధానపరమైనటువంటి ఆలోచనతో వ్యతిరేకించవచ్చు కానీ తగులు ఆడుకునే పరిస్థితి రాకూడదు, వ్యక్తిగత కక్షలు దారి తీయకూడదనే ఉద్దేశంతో కూడా ఇలాంటి క్రీడా పెడుతుంటారు. సో ఆ స్ఫూర్తిని నింపడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. దురదృష్టం ఏంటంటే పాలకపక్షమే ఉంది కానీ ప్రతిపక్షం రావట్లే. ఎందుకంటే 11 సీట్లు ఇచ్చారనే ఒక నామోషిలో ఉన్నారు. 11 మందికి కూడా ఒక క్రికెట్ టీం ఏర్పాటు చేసి మీరు కూడా ఆల్రెడీ కెప్టెన్ గా ఉన్నారు. ఒక టీం కి రావాలని ఆల్రెడీ స్పీకర్ గారు ఆహ్వానించారు. ఇటు అసెంబ్లీ నుంచి కూడా ఆహ్వానించిన పరిస్థితి ఎలా చూస్తారు? అంటే అలాగా ఒక పార్టీల వారిగా టీంలు డివైడ్ చేయరండి. వాళ్ళు వచ్చారైనా సరే ఇప్పుడున్న 6 టీముల్లో వాళ్ళు ఒక్కొక్కరిని యాడ్ చేస్తాం అనమాట. సో ఇది పార్టీల వారిగా టీంలు ఉండవు. అందరు కలిసికట్టుగా ఉండాలి. దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా ఉండాలి, పేదవాడి పక్షాన్ని ఉండాలని ఒక ఆలోచన, అంతే తప్ప పార్టీల వారిగా అయితే విడ్డో ఉండదని చెప్పేది. సార్, మీరు పార్టిసిపేట్ చేశారు. మీ నియోజకవర్గంలో పిల్లలు కానీ క్రీడలు పరంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారంటే, ఒక ఎమ్మెల్యేని లైవ్ లో చూసిన పిల్లలు కూడా స్ఫూర్తిని నింపుకొని మేము కూడా పరిగెత్తాలని చెప్పి కూడా ఒక స్ఫూర్తి, సార్ ఎలా చూస్తారు? మేము నా నియోజకవర్గంలో సుమారు 8 క్రీడా మైదానాలు ఐడెంటిఫై చేసామండి. అవి పూర్తి స్థాయి క్రీడా మైదానాల కింద అభివృద్ధి చేయడానికి నాకు కృషి చేస్తానండి. అందులో గాజువాక నుంచి అయితే మంచి క్రికెటర్స్ కూడా వచ్చారు, ఇంటర్నేషనల్ క్రికెటర్స్. వేణుగోపాల్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆడుతున్న నితీష్ రెడ్డి గారు కావచ్చు, ఇలాగా చాలామంది ప్లేయర్స్ గాజువాక నుంచి వచ్చారు. కనుక అక్కడ క్రీడా పట్ల బాగా ఆసక్తి ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నారు. కనుక వాళ్ళకి అనుగుణంగా కూడా ఒక 8 క్రీడా మైదానాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. లాస్ట్ టైం చాలా వాటిలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారి ఏమేమి వేటిలో పార్టిసిపేట్ చేస్తారు? క్రికెట్ లో మీరు కెప్టెన్ గా ఉన్నారు, అవి కాక ఇంకేమేమి పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇంకొకటి రన్నింగ్ అండ్ వాలీబాల్ అండి, ఈ రెండింటిలో పార్టిసిపేట్ చేస్తాం. టగ్ ఆఫ్ వార్ కూడా. సార్, మంత్రులు ఎవరు కూడా కేబినెట్ లో ఉండి బిజీగా ఉన్నారు. టగ్ ఆఫ్ వార్ మళ్ళీ ఏమన్నా చేసే పరిస్థితి ఏమన్నా ఉందా? మహిళా మంత్రులు అనిత గారు కానీ వీళ్ళందరూ కూడా కేబినెట్ మీటింగ్ లో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఏమైనా పెడతారా? రేపు మళ్ళీ వస్తారండి. ఒకసారి మళ్ళీ క్రీడాకారులు ఒక డిమాండ్, అదే మా శాసనసభ్యుల డిమాండ్తో మళ్ళీ ఏవైతే ఆటలు ఈరోజు చేసామో అవి కూడా 3 కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. మొత్తం మీద క్రీడా స్ఫూర్తిని పెంపొందేందుకు కూడా ఇటు పెద్ద ఎత్తున గాజువాకలో కూడా ఎంతో మంది క్రీడాకారులు వచ్చారు. ఖచ్చితంగా క్రీడా స్ఫూర్తిని నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యేలు ఇవాళ ఆట విడుపు కోసం తమ పరిగెత్తడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో సఖీల్తో లిఖిత, వీడియో న్యూస్, విజయవాడ.